కుసుమహర కుసుమహర కుసుమహర. మాతృశ్రీ కుసుమకుమారీదేవి జరిపిన ఒక అద్భుతమైన లీలను మనము చెప్పుకుందాము. డాక్టర్ విభూతిభూషణ చక్రవర్తి సుప్రసిద్ధ హోమియోపతి వైద్యులు, నిరాడంబర జీవులు. వారి కుమార్తె సుమిత్ర అతి దీనురాలు. ఆమె జీవితము అనేక కారణాల వల్ల పతనమైపోయింది. ఇక ఆమెకు చేయూతనిచ్చి జగన్మాత కుసుమదేవి కాపాడి సుఖతీరమునకు చేర్చిన సంఘటనని మనం ఇప్పుడు తెలుసుకుందాము. అమ్మ సమాధరణ ఉన్నంత కాలము ఈ జీవితమునకు పతనము ఆపద ఉండవు అనేసని ఈమె లీల ద్వారా మనకు అమ్మ ధృవపరిచారు. సుమిత్రకు తల్లి లేదు. అన్నదమ్ములు చాలా దూరదేశమునందు ఉండిరి. పెళ్లి కాని సుమిత్ర కన్నతండ్రితో పాటు బొంబాయిలో నివసిస్తూ చదువు కొనసాగించింది. విధివశము చేత ఆమెకు ఒక అనారోగ్యవంతునితో వివాహం జరిగింది. వివాహమైన కొలది కాలమునే ఆమె తన భర్తకి క్షయరోగం ఉంది అన్న విషయము తెలుసుకున్నారు. ఆమె బాధ దైవమునకే ఎరుక. తండ్రి కుమార్తెలు ఇరువురు అతని భీకరమైన రుగ్మత నిర్మూలనమును కొరకు అవిరామంగా కృషి చేశారు. ఎంతమంది డాక్టర్లకు చూపినా కూడా అది ముదిరిపోయిందని, ప్రయోజనము ఇసుమంతయు కూడా లేదని అందరూ చెప్పుచూ ఉంటిరి. కలకత్తాలో డాక్టర్లు ఎంతటి దీర్ఘవ్యాధులనైనను హోమియో ద్వారా నయము చేయుచున్నారను ప్రతీతి అప్పుడు ఉండెను. అందుచేత చక్రవర్తి తన కుమార్తెను ఆమె భర్తను వెంట తీసుకొని కలకత్తా నగరమునకు ఏతించి డాక్టర్లతో సంప్రదింపులు జరపసాగాను. నాటికి క్షీణించుచున్న నళిని సుమిత్ర భర్త తన జీవితమును పైన ఆశ వదిలి భగవన్నామ స్మరణానుష్ఠాను వ్రతుడై మెలుగుచుండెను. వారు బస చేయుచున్న భవనములో ఒక దాసీ మనిషి పనిచేయుచుండెను. ఆమె నళిని స్థితికి చాలా జాలిపడి సుమిత్రతో ఒక దినమున, అమ్మా, ఈ నగరంలో ఒక న్యాయవాది గృహమునకు ఇంతకు ముందు ఒక దేవి వచ్చుచుండెడిది. ఆమె పేరు కుసుమకుమారి అనెదరు. ఆమెను శ్రద్ధతో పూజించిన వారికి కోరిన కోరికలను ప్రేమతో తీర్చి కాపాడుచున్నది. అలా సుఖపడిన వారు ఎందరో ఈ పట్టణమున కలరు. నీ భర్తను ఈమెకు ఎందుకు చూపకూడదు? చూపింపుడు అని పీయూషమును వర్షింపచేయు మృదుమధుర వచనంబులు పలికెను. ఆ మాటలు ఆలించిన సుమిత్రకు కుసుమామ్మను గూర్చి తెలుసుకొనవల్లనే కుతూహలము కలిగి ఆ రాత్రి ఈ విషయమును తండ్రితో ప్రస్తావించింది. మరునాడు తండ్రి ఎంతయో ప్రయత్నించి ఎలాగైనా సోనాముఖి పురనివాసులైన ప్రేమావతారులు శ్రీ కుసుమహరనాథులను గూర్చి తెలుసుకునవచ్చను. మాతృశ్రీ చిత్రపటమును కూడా వెంట కొనివచ్చి కుమార్తెకు ఇచ్చి ఆరాధన అందు ఉంచి ప్రతిదినము శ్రద్ధాభక్తులతో ఆమెను సేవింపమని చెప్పాను. కానీ నళిని స్థితి విషమించినది. కదుల్చుటకు కూడా వీలులేని పరిస్థితిలో ఉండెను. సోనాముఖికి తీసుకుని వెళ్ళుట దుస్తరమని తలచెను. ఇంక తనకున్న ఆశలన్నీ నశించిన స్థితిలో సుమిత్ర తన తండ్రి తెచ్చిన చిత్రపటమునకు నమస్కరించి పెట్టి అందు ఉంచి ఏడ్చుచూ అపార విషాద సాగరమున మునిగి తేలుచుండెను. కన్నీరు మున్నీరుగా ఏడ్చుచున్న సుమిత్రకు చిన్న కునుకు పట్టింది. ఆ సమయంలో ఆ గదిలో తన భర్త తప్ప ఎవ్వరూ లేరు. మిణుకు మనుచు వెలుగుచున్న దీపకాంతి వెలవెలబోవుచుండెను. అట్టి శూన్య గృహములో ఒక అద్భుత తేజస్సు ప్రవేశించింది. ఆ వెలుగులో
ఒక 14 ఏళ్ల బాలిక దివ్య తేజస్సుతో సర్వాలంకార సుశోభితమై వచ్చి నిలబడినది. ఆమె చేతిలో బంగారు పాత్ర కలదు. ఆమె మెల్లగా అమ్మా అని సుమిత్రను పిలిచింది. సుమిత్ర ఆశ్చర్యముతో ఎవరు అని ప్రశ్నించాను. బాలిక నేనమ్మా, నీ అమ్మను. సుమిత్ర మా అమ్మవా, మా అమ్మ మీ వలే ఉండలేదే అని అనెను. బాలిక నీవు నా బిడ్డవు, కన్నీరు చూడలేక వచ్చితినమ్మా అనెను. సుమిత్ర పరికించి చూచినది. ఆ బాలిక కనుల వెంట బాష్పకణములు ముత్యముల వలె వర్షించుచుండెను. చేతిలోని సువర్ణ పాత్ర సుమిత్ర చేతికి ఇచ్చినది. అంతవరకు దుఃఖాబ్ది మునిగి ఉన్న సుమిత్ర ఆనంద పరవశము చెందెను. ఆమెను ఏమనవలనో స్ఫురించకుండెను. బాలిక మాత్రం నవ్వుచూ ఇది ప్రేమామృతము, చూడు, ప్రపంచంలో ప్రేమకు మించిన మందు మంత్రము లేవు. హరనాథ ప్రభువు నీ తండ్రి, ఆయనను ప్రేమించు, నన్ను నీ తల్లినిగా గుర్తించు సదా అనుచుండగానే సుమిత్ర ఈ బాలిక పాదసరోజయుగ్మను పట్టుకొనబోయినది. తప్పించుకొని ఈ బాలికామణి వెలుగులో లీనమై అదృశ్యమయ్యను. మరుదినమున సుమిత్ర తన భర్తతో ఈ విషయము చెప్పి మీరు ఎవరినైనాను వీక్షించితరా అని ప్రశ్నించినది. ఏమి చూడడము, ఒక ముదుసలి నా చెంతకు అరుదించి ఆప్యాయంగా ఏమిటో పెట్టినది, నేను తినుచున్నాను అనుచూ లేవబోయెను. సుమిత్ర అతనిని లేవవలదని నివారించింది. కానీ అతనిలో ఏదో నవీన శక్తి, ఉత్సాహము తొణికిసలాడుచుండెను. సుమిత్ర ముసలమ్మ బాలికల పోలికలు ఊహింపసాగినది. ఆహా, అవును, 16 ఏళ్ల బాలిక వలె ఉన్నది, ఆమె ముఖమును ఎచ్చటనో చూచినట్లు తోచుచున్నది అనుచు వెళ్ళి పెట్టె తెరిచి తిలకించినది. అందులోని మాతృశ్రీ ఫోటోను వీక్షింపగానే ఆమెకు సంభ్రమాశ్చర్యములు ఒక్కుమ్మడిగా కలిగినవి. దీర్ఘకాలము నుండి వ్యాధిగ్రస్తమై పీడింపబడుచున్న తన భర్తకు ఆరోగ్యము మస్తగతమయ్యను. పిలుపు కూడా లేకుండగానే తలచినంత మాత్రముననే సర్వము ప్రసాదించి కాపాడు జగదేక ప్రేమమూర్తి కుసుమదేవి ఉండగా డాక్టర్లకి ఏమి చేయగలరు అని అనుకొని సుమిత్ర తన తండ్రిని భర్తను వెంట తీసుకొని సోనాముఖికి వెళ్ళి మాతృశ్రీని దర్శించి మహదానందభరితము హృదయారవిందులో ఐరి దరహసిత పదనారవిందయగు కుసుమమాత వారలను చేర్చుకొని దీవించి పంపెను. వారిని ఆదరించి దీవించి పంపెను. నళిని సుమిత్ర దంపతులు అప్పటి నుండి కుసుమహర నామము చేసుకొనుచు భక్తి హృదయులై మాతృశ్రీ నిర్వాజ్య కరుణా విశేషంబున సుఖమయ జీవితమును చేయదొడంగిరి. ఈ రకంగా అమ్మ తన యొక్క దయను, కృపను ఈ నళిని సుమిత్ర దంపతుల పట్ల కురిపించినట్లుగానే ఈ లీలలో మనము తెలుసుకోవలసిన విషయము, ప్రతి నిత్యము సదా మనము అందరము కూడా కుసుమహర నామాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అచంచలమైన విశ్వాసంతో చేస్తూ ఉండిన ఎడల మనకు కూడా ఏదైనా పెద్ద పెద్ద కర్మలు మనకు వచ్చినప్పటికీ, ఎటువంటి సంఘటనలు వచ్చినప్పటికీ ఆ సంఘటనల నుంచి మనము బయటపడగలిగేంతగా మనకు తగినంత శక్తిని, మనలో ఒక ఉత్సాహాన్ని దానికి తగినట్లుగా అమ్మ ప్రసాదించి మనందరినీ కూడా ఆశీర్వదిస్తుంది. జై కుసుమహర.